ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, here is today's question. What is inertia? What gives the measures of inertia? Inertia అంటే ఏంటి? మనం inertia ని ఎలా మెజర్ చేస్తామని క్వశ్చన్ అడుగుతున్నారు. So inertia. So inertia, it's a property by which an object tries to resist any kind of change in its state of motion, direction, or rest. సో ఇనర్షియా అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ లైక్ మనకి చేంజ్ దాని స్టేట్ ఆఫ్ మోషన్లో కానీ డైరెక్షన్లో కానీ రెస్ట్లో కానీ ఏదైనా చేంజ్ అడిగితే దాన్ని రెసిస్ట్ చేసేంత క్యాపబిలిటీ ఇనర్షియాకు ఉంటుంది అనమాట. అంటే ఆబ్జెక్ట్ అనేది ట్రై చేస్తుంటుంది ఆ చేంజ్ ఏదైతే మోషన్ కానీ డైరెక్షన్ కానీ రెస్ట్లో ఉన్నదాన్ని రెసిస్ట్ చేయడానికి. సో బేసికలీ ఇనర్షియాకి ఎగ్జాంపుల్ తీసుకోండి. డైలీ మనం ఎగ్జాంపుల్ బస్ తీసుకోండి. మనం బస్లో కూర్చున్నప్పుడు సడన్ అంతసేపు రెస్ట్లో ఉంటాము. సడన్గా ఒకేసారి బస్ స్టార్ట్ చేశారనుకోండి, మనం బ్యాక్వర్డ్గా ఫాలో అవుతాం. ఎందుకు అంటే అంతసేపు మనం రెస్ట్ పొజిషన్లో ఉంటాం. ఎప్పుడైతే బస్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మనకి లోవర్ పార్ట్ అనేది రెస్ట్ నుంచి బయటికి వస్తుంది అనమాట, అంటే బిలో వేస్ట్ వరకు. అయితే అబోవ్ వేస్ట్ ఏమవుతుంది అంటే అప్పర్ బాడీ ఏమవుతుంది, అప్పర్ బాడీ అనేది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. కాబట్టి ఆ బాడీ అనేది ఆ రెస్ట్ నుంచి చేంజ్ అవ్వడానికి ఇట్లా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తాం అనమాట. సో మనం ఇనర్షియాని దేంట్లో మెజర్ చేస్తున్నా అడుగుతున్నారు. సో మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియాని మనం మాస్లో మెజర్ చేస్తాం అన్నమాట. సో ద మాస్ is more to an object, the mass is more to an object, the more inertia it has. ఏ బాడీ అయితే మాస్ అంటే బాడీకి మాస్ ఎక్కువ ఉందని అనుకోండి, దానికి ఇనర్షియాని లైక్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్ ట్రక్ తీసుకున్నాం అనుకో, కార్కి లెస్ ఇనర్షియా ఉంటుంది when compared with the truck. I hope you understood this video.